టీజ్ చేయకూడడానికి నోటీస్ అని అందుకే నోటీస్ పంపించినట్టున్నారు. ఓకే. ఎట్లాగైనా బట్టలు వేసుకో, అది నీ ఇష్టం. కానీ అవతల వాడిలో కామాన్ని ప్రకోపించేట్టు, లస్ట్ క్రియేట్ చేసేట్టు గనక ఆ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి నువ్వు వేసుకున్నావు అంటే అది తప్పు. ఆవిడ లోపల ఆ ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, కానీ బయటకి ఏం చెప్తుంది, అది నీ ప్రాబ్లం రా, నువ్వు అలా చూస్తే అది నువ్వు ఒక కామాంధుడి రా, నేను ఫ్యాషన్ కోసం వేసుకున్నాను, నా బట్టలు నా ఇష్టం. శేఖర్ భాష మాట్లాడితే ఏమవుతుందంటే ఏ బూతు ఉండదు, తగులుతాయి, కానీ ఆధారాలతో సహా పట్టుకొచ్చి మాట్లాడు. ఏదో రకంగా ఆపాలి, ఆపండి రా వాడిని, ఆపండి రా, ఏదో రకంగా ఆపండి రా అని కేసులు పెట్టడానికి ట్రై చేస్తాను. వీలైనంత తొందరగా ఇది కోర్టుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరే కోరుకుంటారు? నేనే కోరుకుంటున్నాను. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్గా కొద్ది రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో ఒక టాపిక్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. సో ఆవిడే అనసూయ గారు కొన్ని నోటీసులు శేఖర్ భాష గారికి పంపించడం జరిగింది. ఆ ఇష్యూస్ మీద మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. వినే ఉంటారు, చూస్తూనే ఉన్నారు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నోటీసులు అనేది చాలా పాత విషయం, అంటే గతంలో మీకు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. అసలు ఏంటి ఆ నోటీసులు, ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, ఆవిడైనా వేరే వాళ్ళు ఇంకెవరన్నాను? ఈ సీరియస్ ఇంటర్వ్యూలు చేసి నాలో ఉన్న చిలుపుకోవడం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వచ్చేస్తుంటే ఐడియాలు, సరదాగా అది కూడా చెప్పేసి తర్వాత ముందుకెళ్దాం. ఓకే. ఆవిడ చేసిన కామెంట్లకి లేకపోతే ఆవిడ పెట్టిన ఫోటోలకి చాలామంది టీజ్ చేస్తూ ఉన్నారు. నన్ను టీజ్ చేయొద్దు అని చెప్పడానికి ఏమంటారు, నో టీజ్. అర్థం టీజ్ చేయకూడడానికి నోటీస్ అని, అందుకే నోటీస్ పంపించినట్టున్నారు. ఓకే. నేనైతే టీజ్ చేయలేదబ్బా, నేనైతే ఉన్న ఫ్యాక్ట్లు ఉటంకిస్తూ మాట్లాడా. ఆయన్ని శివాజీ ఎంత పెద్ద ఆయన పట్టుకొని నీ అవకాశం నీకు చూపిస్తా, ఈవిడికైనా చాలా పెద్ద ఆయన, సీనియరు, రెస్పెక్ట్ ఉండాలి కదా. సరే, ఆయన ఈవిని ఉద్దేశించాలా ఏదో ఒక మాట దొరికి క్షమాపణ చెప్పుకున్నాడు, అంతటితో వదిలేయకుండా నీ అవకాశం ఏంటో నీకు చూపిస్తా, నువ్వు ఒక నార్సిస్ట్, నువ్వు ఒక బఫ్, నువ్వు చీర కట్టుకుని తిరుగు, అట్లా ఏదో మాట్లాడితే జనాలకి అదొకటి. దానికి తోడు మన ఐడియాలజీ ప్రకారం ప్రపంచం అంతా వర్కౌట్ అవ్వాలి, అందరికి ఇష్టం వచ్చేది తిరగండి, గుడ్డ పేలికలు కట్టుకొని తిరగండి అని చెప్పి అన్న అన్వేష్ చెప్పిన, ఇంకెవరు చెప్పినా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మన సంస్కృతిలోకి, మన సంస్కృతి అంటే మళ్ళీ మన హిందుత్వం అన్నీ కాదు, మన ఇండియన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక డీసెన్సీ లెవెల్ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి ఒక డీసెన్సీ లెవెల్ ఉంది. వదిలేయండి నార్త్ గోవా అటు సైడ్ వదిలేయండి, మన తెలుగు వాళ్ళకు ఒక పద్ధతి పాడు ఒకటి ఏడ్చారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మన వాళ్ళందరూ కూడా తయారవుతున్నారని ఒక బాధ ఉంది ఎవరికి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి. సో మంచిదే, ఒక మంచి మాట చెప్పాడు, గట్టిగా తగలనండి జనాలకి. ఆయన సపోర్ట్ చేయడానికి అంత మహిళలు కూడా వస్తున్నారంటే, సామాను అన్న మాట అన్న తర్వాత కూడా వస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, నిజానికి ఇలా కనుక టైట్గా బట్టలు వేసుకొని ఏవైతే చూపించకూడదు ప్రైవేట్ పార్ట్స్ అవే కనబడేట్టుగా చూపించుకుంటూ పోతుంటే ఇలాంటి మాటలే వస్తాయి. సామాన్లు సర్దుకో అంటియో లేకపోతే సామాన్లు అనే వస్తాయి. సో అంత ఇండీసెంట్ కామెంట్లు మనం పడాలా, మనకు కాస్త గౌరవంగా ఉందాం అని చెప్పుంటే ఆయన సరిపోయింది. అది కొంచెం ఆ సెన్స్ వచ్చేట్టు చెప్పాలి, బట్ యాక్చువల్గా అలా వెళ్ళిపోయింది వర్డ్. సరే, క్షమాపణ చెప్పుకున్నాడు, అయిపోయింది. కానీ ఆవిడ నోటీసులు పంపిస్తే పెద్ద దాని గురించి పట్టించుకునేది ఏం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి, కానీ మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డా? దీనికన్నా ఎలా పంపించిందంటే ఏంటి అసలు? నోటీసులు ఎవరైనా పంపించవచ్చు, నువ్వు పంపించవచ్చు, నేను పంపించవచ్చు. అంటే ఏమని పంపించింది అంటే ఏం చెప్తా? ఏమని పంపించింది, నీకు నోటీస్ కావాలంటే మీకు ఇస్తాను, నువ్వు చూపించుకో. ఓకే. జీ న్యూస్లో అనుకుంటా ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు ఆ రోజు ఇదే వస్త్రధారణ దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే నేనేమని చెప్పానంటే, ఎట్లాగైనా బట్టలు వేసుకో, అది నీ ఇష్టం. కానీ అవతల వాడిలో కామాన్ని ప్రకోపించేట్టు, లస్ట్ క్రియేట్ చేసేట్టు గనక ఆ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి నువ్వు వేసుకున్నావు అంటే అది తప్పు. సో నీకు ఏ తప్పుడు ఉద్దేశం లేదు, మామూలుగానే వేసుకున్నావు, నీకు అదే నార్మల్ అనుకున్నావు, నీకు ఫ్యాషన్ అనిపించింది వేసుకున్నావు. కానీ నేను ఇక్కడ దాకా వేసుకొచ్చి కూర్చున్నా, ఇవాళ నాకు శ్యామ్ని ఏమీ అటెంప్ట్ చేసే ఉద్దేశం ఏం లేదు, నీ ముందు కూర్చున్నా. కానీ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత శ్యామ్ ఒకలాగా నా వెనకాల తిరగాలి, నాకు ఫోన్లు చేయాలి, నాకు వాట్సాప్లు చేయాలి, తర్వాత
వాడిని మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ వాడిని నేల లాక్కిచ్చేద్దాం అనుకునేటువంటి యాటిట్యూడ్ ఉందనుకో, దట్ ఈస్ డేంజరస్ కదా, తప్పు. నీ ఫ్యాషన్ నీ ఇష్టం, కానీ అవతల వాడిని నాశనం చేద్దాం, అవతల వాళ్ళలో కామం పుట్టించేట్టు చేయకూడదు, ఇది తప్పు. అవునా కదా? సో ఇదే చెప్పారు. మరి అవతల వాళ్ళు ఇంత దాకా వేసుకొని వచ్చి కూర్చొని అయినా కూడా వాళ్ళకి లోపల ఆ ఉద్దేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకెట తెలుస్తుంది? శ్యామ్ నీకు అనిపించవచ్చు, ఇది చూడు కావాలని నన్ను రెచ్చగొట్టడానికి వేసుకొచ్చిందని నీకు అనిపించవచ్చు. ఆవిడకి లోపల ఆ ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, కానీ బయటకి ఏం చెప్తుంది? అది నీ ప్రాబ్లం రా, నువ్వు అలా చూస్తే అది నువ్వు ఒక కామాంధుడిరా, నేను ఫ్యాషన్ కోసం వేసుకున్నాను, నా వాటిలో నా ఇష్టం అంటే కూడా మనం ఏం చేయలేం. ఎందుకు? ఆవిడకి తప్పుడు ఇంటెన్షన్ లేదని చెప్తుంది కదా. బట్ నేను నీకు కిక్ ఎక్కించడానికే ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చాను అంటే తప్పు. అది నేను చూపించే సాక్ష్యం ఏంటి? అనసూయని చూస్తే కిక్ రాదా అనే ఒక వీడియో. మరి మీరు ఎందుకు అన్నారు? సో పద్ధతిగా మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, బట్ అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇంటెన్షనల్గా వేసుకోవడానికి తప్పనే చూపించాం, అంతే. అది ఆ వీడియోట వీళ్ళు ఎప్పుడో ఆర్కైవ్ చేసేసుకున్నారట. ఆ ఆర్కైవ్ చేసిన వీడియోని వీడిని బద్నాం చేయడానికి నేను పని కట్టుకొని ఎక్కడి నుంచో హ్యాకింగ్లు చేసేసి పట్టుకొచ్చి చూపించాడు. అది ఎక్కడ పట్టినా దొరుకుతుంది, ఇవాళ ఎవరు కొట్టినా దొరుకుతుంది అది. సో అంత అవసరం కూడా లేదు. బట్ డిస్కషన్ వచ్చింది కాబట్టి మామూలుగా ఏదో నోటి మాట కాకుండా మనం అన్న మాట ప్రతిదానికి కూడా సాక్ష్యంతో చూపించడమే నా పద్ధతి. ఎందుకంటే రేపు ఏదైనా సరే నువ్వు ఎందుకన్నావు అని చెప్పంటే సాక్ష్యం లేకపోతే తప్పు అవుతుంది. నువ్వు అవతల వాడిని ఏమన్నాను, కానీ దానికి తగ్గ సాక్ష్యం ఉంటేనే నువ్వు అను, అది నా పాయింట్. సో అందుకే చూపించాల్సి వచ్చింది. సో అంటే దానికోసమని అలా చూపించడం, ఆ ఆర్కైవ్ చేసిన వీడియోని ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఆవిడని బదనాం చేయడానికి. ఆవిడని బదనాం చేయడానికి నాకేం అవసరం? ఆవిడ ఏమన్నా నాకు శత్రువా, లేకపోతే మాకేమైనా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? ఏం లేవు కదా. ఒక సిద్ధాంతం కోసం నేను పోరాడుతున్నాను, ఆవిడ ఒక సిద్ధాంతం కోసం పోరాడుతుంది. ఏంటి? విచ్చలవిడిగా బట్టలు వేసుకోవడాన్ని అలౌ చేయాలి, సమాజం ఎవరు ఏమీ అనకూడదని దానికోసం పోరాడుతుంది. నేను ఆ విచ్చలవిడిగా బట్టలు వేసుకుంటే ఒక తండ్రిగా చూడలేను, ఒక అన్నగా చూడలేను, నేనే చూడలేను. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టు, గౌరవం ఉండదు. అగౌరవంగా మన భారతీయ మహిళని మనం గౌరవించుకోవాలనుకునే భారతీయ మహిళని అంత దిగజార్చేట్టు మీరు వాళ్ళని చూపించకండి అనే సిద్ధాంతం కోసం నేను పోరాడుతున్నాను. సో దానికోసం జరుగుతున్న ఫైట్ ఇది. సో దాంట్లో బ్యాడ్ ఇంటెన్షన్ అనేది నేను చూపించడానికి ట్రై చేశాను, అంటే ప్రూఫ్ కోసం మీరు చూపించాను. సో ఇంకా తర్వాత అంటే నేను ఎందుకు చేశాను వాదించుకోవచ్చు, నోరు మూయించాలి. శేఖర్ భాష మాట్లాడితే గట్టిగా తగులుతుంది. 100 బూతులు మాట్లాడు, ఏం తగలదు. ఆ కామెంట్లు చూసుకో, పచ్చి బూతులు తిట్టేవాళ్ళు బోధ మంది ఉంటారు, వాళ్ళ మీద ఏం అనలేము. ఎందుకంటే దానివల్ల పెద్ద నష్టం ఉండదు. సరైన పాయింట్ లాగి కొడితే అది చాలా గట్టి గుచ్చుకుంటుంది. సమాధానం ఉండకపోతే అప్పుడు ఇటువంటి నోటీసులే వస్తాయి. సమాధానం ఉందనుకో సమాధానాలు చెప్తారు. ఏముంది ఆ నోటీసులో ఏముందంటే ఏం చెప్తారు అంతే. అది చూపించడం, మీరు ఒక మా క్లయింట్ని డిఫేమ్ చేయడానికి మీరు ఇటువంటివి అన్నీ చేస్తున్నారని చెప్పి ఏదో పంపించాడు. వెళ్ళొచ్చారా మరి? అంటే ఏమన్నా పిలిచారా లేకపోతే ఏంటి అసలు? ఇది ఆవిడ పంపించిన నోటీసులకు మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కోర్టులోకి వెళ్తే ఏమన్నా తీసుకోవచ్చు తప్ప, బట్ దానికేం సంబంధం. కోర్టు నుంచి వెళ్ళేవన్నా ఏం లేదు. బట్ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కదా, నమోదు చేసినప్పుడు 43 పేర్లో నాది కూడా పెట్టింది. మరి ఎందుకు పెట్టిందో 43 పేర్లలో నా పేరు కూడా పెట్టింది. మీది ఎన్నో పేరు అన్న? మీది దాంట్లో నాలుగోది. ఓకే. ఎవరెవరిది అంటే టాప్ 5 ఉంటే ఎవరు ఉంటాయి దాంట్లో? ఫస్ట్ ఆవిడ సంధ్యారెడ్డి గారు. ఓకే, సంధ్యారెడ్డి గారు. అవును. తర్వాత ప్రియా చౌదరి గారు. ఓకే, ప్రియా చౌదరి గారు. తర్వాత కరాటే కళ్యాణ్ గారు. నేను. ఓకే. తర్వాత ఎవరు మోనికానా ఇన్ఫ్లుయెన్సర్, మోనికా శంకర్ గారా లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా? ఓకే. సో ఈ 5 పేర్లు టాప్ 5లో ఉన్నాయి. అంటే మొత్తం ఎంతమంది మీద పెట్టింది? 43 మంది మీద పెట్టింది. ఏది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏమని? వీళ్ళు అందులో కొంతమంది ఆవిడని బెదిరిస్తున్నారని, కొంతమంది బూతులు తిడుతున్నారని, కొంతమంది పరువు తీసేట్టు మాట్లాడుతున్నారని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. సో పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నాను ఎవరు రాసుకొచ్చారు. అది స్టేషన్కి ఏమన్నా వెళ్ళొచ్చారా? నేనే వెళ్ళొచ్చాను. అంటే ఎవరు పిలవాలా, నేనే వెళ్ళొచ్చాను. వెళ్ళి మాట్లాడాను, ఏంటి సార్ నా మీద కేసు ఎందుకు పెట్టారు అని చెప్పి చూసుకొని వచ్చాను. నేను ఒక రకంగా హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, ఇది ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఆ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ముగించి ఛార్జ్షీట్, సరే ఆయనకి తప్పనిపిస్తే తప్పని రాయని, ఒప్పనిపిస్తే ఒప్పని రాయని, లేకపోతే అసలు వీళ్ళందరూ దరిద్రులని ఏదైనా చేయని, వీలైనంత తొందరగా ఇది కోర్టుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.
మీరే కోరుకుంటున్నారు? నేనే కోరుకుంటున్నా. ఎందుకని? జడ్జి గారు ముందుకు రావాలి. ఎందుకంటే న్యాయం జరగాలి కదా. అరే నన్ను తప్పైతే ఉరిదీయండి, నాకే ప్రాబ్లం లేదు. నేను ఇది నమ్మాను, బలంగా నమ్ముతున్నాను, ఇది తప్పు, నెక్స్ట్ జనరేషన్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి వెళ్తుంది, ఇది ఆపాలి అని దీంతో వెళ్తున్నప్పుడు మంచికో చెడుకో ఒక కేసు అయితే పడింది. ఇప్పుడు జడ్జి గారు చెప్తారు కదా. అవును. దీన్ని బట్టి మనం, నా స్ట్రాంగ్ నమ్మకం ఖచ్చితంగా నిజం నిలబడుతుంది, న్యాయం గెలుస్తుందని. అప్పుడు ఆవిడ ఓడిపోతే ఆవిడకి అర్థమవుతుంది విషయం ఏంటనేది. అది ఎప్పుడు హియరింగ్ ఎప్పుడన్నా ఏమన్నా చెప్పారా? అసలు హీరింగ్ అంటే ఈయన ఈ ఐఓ ఎవరైతే ఉంటారో, ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఇవన్నీ ఎంక్వైరీ చేసి తర్వాత ఆవిడ స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసి 43 మందికి సంబంధించి అన్నీ వాళ్ళ డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ పోయి అక్కడ అఫెన్సెస్ ఏంటి, ఎవరెవరికి ఏ సెక్షన్లు పడితే అన్నీ రాసుకొని తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్ కోర్టుకి రావాలి. ఆ కోర్టుకు వచ్చిన తర్వాత అప్పుడు జడ్జి గారు అప్పుడు ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కొంచెం తీవ్రంగా అనిపించిన వాళ్ళని పిలిచి వాళ్ళకి మేబీ కొంతమంది అంటే నాకు తెలిసి మాటలకి లేకపోతే ఒపీనియన్ చెప్పిందని నాకు తెలిసి ఎప్పుడు కూడా అరెస్టులు మనం చూడలేదు. బట్ జనరల్గా ఏముంటుందంటే 41 ఇంతకుముందు 41 నోటీస్ అంటే ఇప్పుడు 35 BNS 35 నోటీస్ జనరల్గా సర్వ్ చేస్తారు. నేను ఇంకప్పుడు ఇటువంటి తప్పు కమిట్ చేయను అని చెప్పి ఏదో సంతకాలు తీసుకుంటారు. పిలిచినప్పుడు మీరు వచ్చి కోఆపరేట్ చేయాలి విచారణకి అన్నట్టుగా చేయించుకుంటారు. అది ఇప్పుడు కాదు, ఒకవేళ ప్రూవ్ అయితే ఇది వీళ్ళ ఎంక్వైరీ ఒక దశకి చేరుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. లేదు వీళ్ళని కొంతమంది అరెస్ట్ చేయాలి, వీళ్ళని తప్పదు అనుకునే స్టేజ్ ఉంటే వాళ్ళని అంతవరకు కూడా వెళ్తారు. జనరల్గా అబ్స్కాండ్ అయిపోవడం కొంతమంది. ఇప్పుడు ఎవరైనా డీప్ ఫేక్లు అట్లాంటివి చేసి మార్ఫింగ్లు చేసి ఆవిడని అర్ధనగ్నంగా ఉన్నది ఫుల్ నగ్నంగా చిత్రీకరణ చూపించడం ఇట్లా ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు. బట్ ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే ఆ సీరియస్నెస్ని బట్టి వాళ్ళని చేయడం అనేది చేస్తారు. తర్వాత ఒకవేళ కోర్టుకి తీసుకెళ్ళినా కూడా వీడి బెయిల్ తెచ్చుకోవడం అవే ఉంటాయి. కానీ ఇదంతా జరగడానికి అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడానికి నాకు తెలిసి సంవత్సరాలు కూడా పడుతుంటాయి. సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎంత టైం పడుతుంది అనేది నేను అదే అడగబోతున్నాను. అసలు నేను చెప్పాలంటే రాజ్ తరుణ్ కేసు గుర్తుందిగా? అవును. ఎప్పుడుది? 2024 జూలై 9. అవును. అంటే ఆల్మోస్ట్ 2 years దాటిపోతుంది, 3 yearsకి వచ్చేస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు దాటిపోయింది. ఏది దాని మీద ఇంకా ఎప్పటిదాకా ఛార్జ్ షీట్ లేదు. ఇలా ఉండే డ్రగ్స్ కేసు ఉంది కదా. అవును. ఆవిడ పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్తతో దొరికింది ఆవిడ. ఆవిడ పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. 45 రోజులు రిమాండ్లు కూడా వచ్చింది. ఇప్పటిదాకా దాని మీద ఛార్జ్ షీట్ లేదు. సరే మామూలు కేసు అంటే ఓకే వదిలే, దీని మీద ఎటువంటి ఛార్జ్ షీట్ ఐ మీన్ అరెస్టులు లేవు. కానీ అరెస్ట్ అయ్యి ఒక మనిషి రిమాండ్ ఉండి వచ్చింది అంటే అది పెద్ద కేసు యాక్చువల్గా. దాంట్లో గట్టి ప్రైమా ఫేసి ఉందని, ఐ మీన్ ఆధారాలు గట్టిగా ఉన్నాయి బట్టే అంత ఇదనమాట. ఓకే. దాంట్లో కూడా ఛార్జ్ షీట్ లేదు ఇప్పటిదాకా. సరే, 1 సంవత్సరం క్రితం హర్షసాయికి సంబంధించిన ఒక కేసు వైరల్ అయింది. దాంట్లో ఇలాగే కరాటే కళ్యాణ్ గారు, నేను కొన్ని రికార్డులు వచ్చినాయి. దాంట్లో నాకు డబుల్ పాస్పోర్ట్ ఉందని, తర్వాత ఇంకా ఏంటంటే ఇది ఎవరో లిక్కర్ షాపు వాడికి టోపీ పెట్టి వాడి ఎంతో 10 లక్షలు ఎంతో నామం పెట్టాను ఇట్లాంటి ఏవో రికార్డులు ఏవో వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇదిగో అని చెప్పి మీడియాలో అవన్నీ వచ్చినప్పుడు దాని గురించి మనం చెప్పాం. చెప్పినప్పుడు ఏమైంది అంటే ఆ హర్షసాయి మీద పెట్టిన కేసు ఏంటి అంటే అత్యాచారం కేసు. అవును. 376 అప్పట్లో బిఎన్ఎస్ రాలేదనుకుంటా అప్పటికి. అవును, రాలేదు ఇంకప్పటికి. సో 376 కేసు పెట్టినప్పుడు ఏమైంది, జనరల్గా 376 అండ్ పోక్సో అంటే అత్యాచారము పోక్సో కేసుల్లో విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఎక్కడ రివీల్ చేయకూడదు. అవును. ఇది చట్టం. నేను ఎక్కడ రివీల్ చేయలే, నేను ఎక్కడ ఆవిడ పేరే తీయలేదు. కానీ ఏదో రకంగా ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు. ఓకే. పేరు పెట్టారు. సరే, పిలిచారు, ఎంక్వైరీ అని చెప్పారు. ఇది ఆ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఏదో స్టేషన్ బెయిల్ అంటారు, అది ఇచ్చేసి పంపించేస్తారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నోరు మూయించాలి. మాట్లాడేవాళ్ళని కాదు, మాట్లాడడం వల్ల గట్టిగా గుచ్చుకుంటే అంటే మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం ఉండదు. పేకర్ భాష మాట్లాడితే ఏమవుతుందంటే ఏ బూతు ఉండదు, తగులుతాయి. కానీ ఆధారాలతో సహా పట్టుకొచ్చి మాట్లాడుతున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, కేసు వీక్ అయిపోతుంది. ఏదో రకంగా ఆపాలి, వాడిని ఆపండి రా ఏదో రకంగా ఆపండి రా అని కేసులు పెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే. కాకపోతే అదే అన్న,
ఇప్పుడు ఇవి కోర్టుకు వచ్చిన తర్వాత కదా నేను వెళ్ళి అక్కడ జడ్జి ముందు కోర్టుకి రాలే, అయినా కూడా కోర్టుకి తెప్పించవచ్చు మనం. అంటే ఏంటంటే మనం ఈ ఎఫ్ఐఆర్ మీద క్వాష్కి అప్లై చేయాలి. సరే మళ్ళీ దానికి మనం ఫీజులు కట్టాలి, లాయర్ని పెట్టుకోవాలి, ఇది ఒక. సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను అంత దూరం పోవట్లా, బట్ వస్తే వెళ్దాం అన్నట్టు ఉన్నారా ఎట్లా? వస్తే వెళ్దాం అన్నట్టున్నాను. కానీ ఈ పర్టికులర్ విషయంలో అంటే జనాలు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా జడ్జి గారు కూడా ఒక తీర్పు చెప్పిన తర్వాత, ఎందుకంటే రీసెంట్గా ఒక రిటైర్డ్ జడ్జి గారు మహా న్యూస్లో ఒక ఇది చెప్పారు. ఓకే, ఇటుగా అవన్నీ అనసూయని తప్పు పట్టారు, కావాలని ఇలాంటివి ఎందుకు చేయాలి, రెచ్చగొట్టేట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా జనాల మీద కేసు పెట్టడం. మీకు ఒకటి తెలుసా లేదో, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా సరే ఒక దీనికోసం పెట్టారంటే, ఒక డిబేట్ లాగా దానికోసం ఒక టాపిక్ పెట్టారంటే దాని మీద పెట్టే ఒపీనియన్స్కి ఎటువంటి సెక్షన్స్ అట్రాక్ట్ చేయవు, అది తెలుసుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. వాట్ ఎవర్, తప్పించుకోవడం గురించి నేను మాట్లాడట్లా. బూతులు తిట్టిన వాళ్ళు కూడా తప్పించుకోవచ్చేమో, నా ఉద్దేశంలో వాళ్ళు తప్పించుకోవడం నేను సమర్థించను. కానీ బట్ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళ ఐడియాలజీకి మన ఐడియాలజీకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని వాళ్ళు దొంగదారిన మోద్దాం అనుకుంటున్నారు. మనం చెప్పే మాట రైట్ అని 99% నమ్ముతున్నా కూడా మనం నోరు మూయించడానికి ఇటువంటి ఎఫ్ఐఆర్లు పెడితే భయపడిపోతారు అనే దీంతో చేశారు. ఎందుకు అంటే నిజానికి దమ్ము లేక, ఓకే, వాళ్ళకి వాదించే దమ్ము లేక ఇలాంటివి చేసుకుంటున్నారు. ఫైన్, నేనేది ఏంటంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే. జడ్జి గారి తీర్పు వల్ల పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోద్ది. కానీ తొందరగా జరిగితే బాగుంటుందని నా ఆశ. తొందరగా జరగాలని మీరే కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అరే ఓకే, ఒకవేళ మరి నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి? నెగిటివ్ వస్తే ఏమవుతుంది అంటే మీరు అనుకుంటున్నారా వస్తుందని? అంటే మీ 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 పర్సనల్ ఒపీనియన్ వస్తుందని అనుకుంటారు? అంటే మీరు మాట్లాడేది నేను కరెక్ట్ అని అంటున్నారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఫేస్ చేయాలి, తప్పదు, దాంట్లో దాని ఇదేం లేదు. కానీ నాకు అంత అంటే నేను పాజిటివా నేను నెగిటివ్ అవుతానా, నాకేదైనా శిక్ష పడుతుందా అనే దానికన్నా దీనివల్ల సమాజానికి ఒక మంచి జరుగుతుంది అనే కోణంలో నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఓకే, తీర్పు అందుకనే తొందరగా రావాలని కోరుకుంటున్నాను.